బీజేపీ కూని చేస్తూ విలువలను మంటకలుపుతుందని అన్నారు ప్రభుత్వ వైపు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి కాంగ్రెస్ నేతలు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములక్కలపల్లి గ్రామంలో జై పాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్నారు. 150 కోట్ల రూపాయలతో డోర్నకల్ సెగ్మెంట్ అభివృద్ధి చేస్తామన్నారు రామచంద్ర నాయక్. భారతదేశాన్ని సార్వభౌమ మరి ఆ రోజు నీటి పారుదల ప్రాజెక్టులు, హైడ్రల్ పవర్ స్టేషన్లు, థర్మల్ పవర్ స్టేషన్లు అన్ని స్థాపించి మరి కరెంటు తెచ్చింది ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా పేదవారికి ఆహార భద్రత తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆడ గిరిజనులకు పోడు భూముల పట్టాలు కల్పించింది ఫారెస్ట్ రైట్ యాక్ట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఉపాధి హామీ పనులు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి పేదవారి కోసమే ప్రతి నిమిషం ప్రతి క్షణం శ్రమించే కాంగ్రెస్ ప్రభుత్వం మరి తీసుకుంటున్న ప్రతి సంస్కరణలో భాగస్వాములు కావాలంటే మరి అనలారా రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గిరిజన సోదరులకు శివాలాల్ జయంతికి ఆప్షన్ హాలిడే ప్రకటించింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న 8వ షెడ్యూల్ రాజ్యాంగంలో గిరిజనులు, బంజారాలు మాట్లాడే, లంబాడా సోదరులు మాట్లాడే గోర్బోలిని తీర్మానం చేసి పార్లమెంట్ పంపించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. అందువల్ల మరి గతంలో భూస్వాముల చేతులలో లక్షల ఎకరాలు, 1000 ఎకరాలు ఉన్నప్పుడు